జాతీయ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 3న నల్గొండ జిల్లా కలెక్టరేట్లో అంగదాన్ జీవన్ సంజీవని అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ బాడీ అండ్ ఆర్గాన్ డొనేషన్ సెంటర్ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 9:30 జరిగే ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై నల్గొండకు చెందిన 9 మంది అవయవదాత కుటుంబాలను సన్మానించనున్నారని చెప్పారు. ఆదివారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐ డొనేషన్ సెంటర్ ప్రతినిధులు మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది కిడ్నీలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు తదితర అవయవాల మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారని, అయితే మరణానంతర అవయవదాతల సంఖ్య తక్కువగా ఉండటంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నోటో ఆధ్వర్యంలో అవయవదానాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న జీవన్ దాన్ కార్యక్రమం దేశంలోనే అత్యుత్తమ అవయవదాన కార్యక్రమంగా గుర్తింపు పొందిందని, 2024లో మరణానంతర అవయవదాతలతో తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని వెల్లడించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2025 ఆగస్టు 1 నుండి 2026 జూలై 31 వరకు మొత్తం 32 మంది అవయవదాత కుటుంబాలు అవయవదానానికి అంగీకరించాయని తెలిపారు. ఇందులో నల్గొండ జిల్లాలో 20 మంది, సూర్యాపేట జిల్లాలో 8 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 4 మంది దాత కుటుంబాలు ఉన్నాయని వివరించారు. వారి మానవతా నిర్ణయం వల్ల అనేక మంది రోగులకు కొత్త జీవితం లభించిందని కొనియాడారు. ఒక మెదడు మరణం చెందిన అవయవదాత ద్వారా గుండె, 2 కిడ్నీలు, కాలేయం, 2 ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్, చిన్నపేగు, నేత్రాలు, చర్మం, ఎముకలు తదితర కణజాలాలను దానం చేయవచ్చని, ఒక దాత 8 మంది వరకు ప్రాణాలను కాపాడడంతో పాటు 50 మందికి పైగా కణజాల మార్పిడి ద్వారా ప్రయోజనం చేకూర్చగలడని తెలిపారు. నేత్రదానం కూడా అత్యంత విలువైన మానవతా సేవ అని పేర్కొన్నారు. మరణించిన 6 నుండి 8 గంటలలోపు నేత్రాలను సేకరించడం ఉత్తమమని తెలిపారు. నేత్రదానానికి వయస్సు పరిమితి లేదని, ఒక నేత్రదాత 2 అంధులకు చూపును ప్రసాదించగలడని వివరించారు. అవయవదానం, నేత్రదానం గురించి ప్రతి కుటుంబం ముందుగానే చర్చించుకోవాలని, మరణానంతరం అవయవాలను దానం చేయాలనే సంకల్పాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ట్రస్ట్ సభ్యులు, వైద్యులు, వైద్య విద్యార్థులు, స్వచ్ఛంద సేవకులు, అవయవదాత కుటుంబాలు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని అవయవదాన ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఐ డొనేషన్ సెంటర్ ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. మేము ఇప్పటి వరకు నల్గొండ టౌన్ కానివ్వండి, నల్గొండ సరౌండింగ్ విలేజెస్ నుంచి 431 మంది నుంచి 862 కార్నియా కలెక్షన్స్ను సేకరించడం జరిగింది. దీనికి మేనేజింగ్ డైరెక్టర్గా మా డాక్టర్ అన్నాథ్ గారు, అదేవిధంగా చిన్నోముల చంద్రశేఖర్ కోఆర్డినేటర్గా ఇక్కడ చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడూ లేనంత అవేర్నెస్ ప్రజల్లోకి తీసుకుపోవడం జరిగింది. ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత గొప్ప ఆస్తిపరుడైనా పొందలేనటువంటి చూపు కావాలంటే ఓన్లీ కేవలం మరణానంతరం మాత్రమే నేత్రదానం అనేది సేకరించడం జరుగుతుంది. అటువంటి విషయాన్ని నల్గొండ పట్టణంలో లయన్స్ క్లబ్స్ చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా తీసుకుపోయి దీని మీద పనిచేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రోగ్రామ్ను కంటిన్యూగా మేము కొనసాగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిరంతరం 24/7 అందుబాటులో మా యొక్క కోఆర్డినేటర్స్ ఉంటున్నారు. అదేవిధంగా మేము నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపు 10 లక్షల రూపాయలు వెచ్చించి అక్కడ ఒక షెల్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే అక్కడికి వస్తారో వారికి ఎండకు కానివ్వండి, వానకు కానివ్వండి, నీడ కావాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ కోరిక మేరకు అక్కడ కట్టించడం జరిగింది. అదేవిధంగా ఒక 5 ఫ్రీజర్ బాక్సులను లైన్ మెంబర్స్గా మా సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉంచాం. ముఖ్యంగా కార్నియా కలెక్షన్స్ కానివ్వండి, బాడీ ఆర్గాన్ డొనేషన్స్ కానివ్వండి, దీన్ని చక్కగా పనిచేస్తూ ఉంది ఈ యొక్క సంస్థ. దీన్ని ఇప్పటివరకు మేము 15 బాడీ డొనేషన్స్ను గవర్నమెంట్ హాస్పిటల్కు, అదేవిధంగా కామినేని హాస్పిటల్కు అందించడం జరిగింది. ఈ బాడీ డొనేషన్స్ను ఎందుకు మేము ఎంకరేజ్ చేసి ఇప్పిస్తున్నామంటే, మీకు అందరికీ తెలుసు, మెడికల్ కాలేజీలో స్టూడెంట్స్ రేషియో చాలా పెరిగింది. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో మన నల్గొండ మెడికల్ కాలేజ్ ఉంది, కామినేని మెడికల్ కాలేజ్ ఉంది, కానీ వారికి తగినన్ని రీసెర్చ్కి ఉపయోగపడేనన్ని బాడీస్ లేవు. దీన్ని వాళ్ళకు ఫర్దర్ ఎడ్యుకేషన్ పర్పస్లో, రీసెర్చ్ పర్పస్లో ఉపయోగపడుతున్న ఉద్దేశంతో దీన్ని కూడా మేము అందిస్తున్నాము. దీనికి మాకు నల్గొండ పట్టణంలో దాదాపు 1500 మంది లైన్ మెంబర్స్ ఉన్నారు. 19 లయన్స్ క్లబ్స్ ఉన్నాయి. వీరందరినీ కూడా ఉత్సాహపరిచి కొంతమంది కోఆర్డినేటర్స్గా పెట్టుకొని మేము దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ప్రజల్లో చక్కటి అవగాహన వచ్చింది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. వారికి కూడా మేము మా యొక్క సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రేపు ఉదయం ఏదైతే గత సంవత్సరం బాడీ ఆర్గాన్ డొనేషన్ చేశారో
వారికి మన జిల్లా కలెక్టరేట్ యందు కలెక్టర్ గారి ఉదయం 9:30 నుంచి 10:30 వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ముఖ్యంగా 32 మంది మన నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్ చేయడం జరిగింది గత సంవత్సరం. వారందరినీ కూడా పేర్లను సేకరించి వారి కుటుంబ సభ్యులను సన్మానించడం జరుగుతుంది. ముఖ్యంగా మన నల్గొండ జిల్లాకు సంబంధించి 20 మంది ఉన్నారు. అదేవిధంగా భువనగిరికి ఒక 4, సూర్యాపేటలో 8 మంది, 32 మంది ఉన్నారు. సూర్యాపేట వాళ్ళను సూర్యాపేట జిల్లాలో, భువనగిరి వాళ్ళను భువనగిరి జిల్లాలో, అదేవిధంగా మన నల్గొండ కలెక్టరేట్లో ఈ యొక్క 20 మంది ఫ్యామిలీస్కు రేపు ఉదయం మేము అక్కడ మా యొక్క సంస్థ ద్వారా సన్మానం చేయడం జరుగుతుంది. ప్రజలకు అందించాల్సింది ఏంటంటే లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐడెంటిటీ అందుబాటులో ఉంది. ఎవరైనా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మా కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తారు. దీనికి మీకు ఎటువంటి ₹1 ఖర్చు లేదు. మొత్తం ఖర్చు కానివ్వండి, టైం కానివ్వండి వారే భరిస్తూ ఉన్నారు. దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిగా మనకు ఉంది. మనం అందరం కూడా సహకరించిన వాళ్ళకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సమాజంలో జీవనశైలి మారుతూ ఉంది. సమాజంలో శాస్త్రీయ జ్ఞానం పెరుగుతూ ఉంది. శాస్త్రీయ జ్ఞానం పెరిగే కొద్ది కూడా మనం కొన్ని సంక్రమిత వ్యాధులను చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మసూచి వ్యాధి లేకుండా చేసాము, పోలియో వ్యాధి లేకుండా చేసాము. కానీ ఇవి తగ్గుతున్నాయి. కానీ జీవనశైలికి సంబంధించిన వ్యాధులు డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ఇటన్నీ కూడా పెరుగుతున్నాయి. ఇవి పెరుగుతున్నా కూడా మనం కంట్రోల్ చేయలేకపోతున్నాము. చివరగా ఫైనల్గా అసలు ఏమవుతుందంటే కొన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోతున్నాయి. మూత్రపిండాలు డ్యామేజ్ అయిపోవటము, గుండె డ్యామేజ్ అయిపోవటము, తర్వాత ఊపిరితిత్తులు, ప్యాంక్రాస్ ఇవన్నీ కూడా పూర్తిగా ఫలవంతం లేకుండా ఏమి పనిచేయలేకున్న పరిస్థితుల్లో, వాటికి మందులు కూడా పనిచేయలేని పరిస్థితుల్లో మనకి ఉన్న మిగిలిన ఒక్క మార్గము ఆర్గాన్ని రీప్లేస్ చేయడం. ఒకవేళ కిడ్నీలు కనుక ఖరాబ్ అయిపోతే స్టేజ్ 4లో మందులు ఏం పనిచేయవు. వారికి వేరే వ్యక్తి దగ్గర నుంచి కూడా కిడ్నీ అమరిస్తేనే జీవనం కొనసాగుతుంది. ఇటువంటి జీవనశైలి వ్యాధులు పెరిగే కొద్ది కూడా మనకి అవయవ దానాల అవసరం చాలా పెరుగుతూ ఉంది. ఇప్పటివరకు కూడా ఏదో కొంతవరకు అవగాహన ఉంది. కానీ ప్రస్తుతం అవయవదానాల కోసం వేచి ఉండే వాళ్ళతో పోలిస్తే అవయవదానాలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. రేపు ఆగస్టు 3వ తారీఖున అవయవదాన దినోత్సవంగా మన దేశంలో జరుపుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజల్లో అవయవదానం అవగాహన పెంచడం కోసము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకు మేము విన్నవించేది ఏంటంటే, బ్రెయిన్ డెడ్ అంటే ఏదైనా యాక్సిడెంట్లో కనుక చనిపోతే బ్రెయిన్ దెబ్బతింటే మిగిలిన ఆర్గాన్స్ అన్ని కూడా బాగానే పనిచేస్తాయి. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ప్యాంక్రియాస్ ఇటువంటివన్నీ కూడా బాగా పనిచేస్తాయి. అవి కనుక మనం తెలుసుకుంటే అవి ఎలాగో 2-3 రోజుల్లో చనిపోతే అవి పూడ్చిపెట్టాల్సి వస్తుంది. అటువంటి సమయంలో కనుక అవయవాలను తీసుకుంటే వేరే వాటి కోసం వేచి ఉండే వాళ్ళకి చాలా ఉపయోగపడితే కొత్త జీవితాన్ని ఇచ్చినట్టు ఉంటాము. తర్వాత ఇలానే గత 2 సంవత్సరాల నుంచి కూడా మన దేశంలో అందులో ఉన్నారు. అందులోకి కొన్ని జబ్బులు మందులతో కలుగుతాయి, కొన్ని జబ్బులు ఆపరేషన్ ద్వారా కలుగుతాయి. కానీ కార్నియల్ బ్లైండ్నెస్ ఉంది. అది మందులు ఏం పనిచేయవు, ఆపరేషన్లు ఏం పనిచేయవు. ఎవరైనా కనుక నేత్రదానం చేస్తేనే వాళ్ళకి చూపు వస్తుంది. అండ్ లక్కీగా ఇక్కడ ఏంటంటే ఏ ఆర్గాన్ అయినా సరే ఇవ్వాలంటే కూడా బతికున్న మనిషి దగ్గర నుంచి నేత్రదానం ఒకటి మటుకు చనిపోయిన వ్యక్తి నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంది. చనిపోయిన తర్వాత 6 గంటల్లోపు కనుక మనం నేత్రం సేకరిస్తే ఆ కార్నియా అందిన పర్సన్కి అది అమరిస్తే పూర్తిగా జీవితాంతం చూపును ప్రసాదించడం వాళ్ళ మొత్తం. ఒకవేళ కనుక ఇటువంటి ఫ్రీజర్ బాక్స్లో కనుక దేహాన్ని వచ్చినట్టయితే 12 గంటల వరకు మనం తీసుకోవచ్చు. ఇది గత ఆగస్టు 24న ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఇప్పటివరకు కూడా 430 మంది దగ్గర నుంచి 430 జతల కార్నియాలు సేకరించి దాన్ని విజయవంతం చేస్తున్నాము. అండ్ దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి అవయవదానం కూడా అవగాహన కల్పించాలని ఈ సదుద్దేశంతో ఈరోజు మేము ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ విషయంలో ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి మాకు కోఆపరేట్ చేస్తే మేము ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.